ఆరో అధ్యాయంలో 6, 7, 8 శ్లోకాలు చదువుకుని ఒకసారి అది చూసిన తర్వాత ముందుకు వెళ్దాము. తర్వాత 10, 11, 9 వరకు నేర్చుకున్నామా, 10 వరకు అయిపోయి 10 వరకు చదవటం మనం తెలుసుకున్నాం కాబట్టి 11, 12 అవి మనం తర్వాత నేర్చుకుందాం. ముందు 6 చూద్దాం. చూడండి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవ మానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇచ్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసన మాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఓకే, 12 శ్లోకాల వరకు చెప్పుకున్నాం కదా. నిన్న ఎంతవరకు చెప్పుకున్నాము చూసి అక్కడి నుంచి వివరణ మొదలు. 8వ శ్లోకంతో అక్కడ ఆపేసి ఆ 8వ శ్లోకం ఒకసారి చూడండి. 8 ఒకసారి వివరణ మళ్ళీ తెలుసుకుని 9 8 చూడండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇచ్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందేవాడు అంటే ఆత్మలో నిలిచిన వాడు ఇంద్రియాలను చక్కగా జయిస్తాడు. తన చెప్పు చేతల్లో ఉంటాయి. ఆయనకి మట్టి, రాయి, బంగారం ఇవన్నిటినీ కూడా సమానంగా చూస్తాడు. అలా చూసేవాడిని యోగయుక్తుడు. చూడటం అంటే వాటి ఎంత విలువైనవైనా అన్నీ ఒకేలాగా అనిపిస్తుంది. అది విలువ ఎక్కువని తక్కువని అలా ఉండదు. సమత్వం అన్నమాట. అన్నింటిదా కూడా సమత్వం ఉంటుంది. ఎవరైతే మనసును ప్రాపంచిక విషయ భోగాల వైపు పోనివ్వకుండా నిలిపేసి నిర్మలమైన శుద్ధమైన మనస్సును ఆత్మయందే నిలిపి ఆత్మలో నిలిచి ఉంటారో వాళ్ళు యోగయుక్తులు. మరి అలాంటి యోగయుక్తులు ఎలా ఉంటాడు? జ్ఞాన విజ్ఞానాలతో తృప్తిగా ఉంటాం. జ్ఞానం అంటే నేర్చుకోవడం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. ఇలా గురువుల ద్వారా శాస్త్రం ద్వారా తెలుసుకునేది జ్ఞానం. మరి అది ఈ జ్ఞానాన్నే ప్రత్యక్ష జ్ఞానం అంటారు. వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం కాబట్టి అది ప్రత్యక్ష జ్ఞానం. మరి విజ్ఞానం అంటే అది మన అనుభవంలోకి తెచ్చుకునే జ్ఞానం. ఈ అనుభవంలోకి తెచ్చుకునేదే ఇది అపరోక్ష జ్ఞానం అంటారు. దీనికి ఇంకొక పేరు అపరోక్ష జ్ఞానం. అంటే మన అనుభవం ద్వారా అనుభవానికి తెచ్చుకోవటం, అనుభూతి చెందటాన్ని దాన్నే విజ్ఞానం. విజ్ఞానం అన్నా అపరోక్ష జ్ఞానం అన్నా ఒకటే. జ్ఞానం అంటే తెలుసుకోవటం, విషయాలు తెలుసుకోవటం. దానిని అంటే వింటాం కదా, విన్నప్పుడు శ్రవణం, దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటాం. మననం చేసుకున్న దాన్ని మనం సాధనలోకి పెట్టుకోవటం, మన నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించుకోవటం. ఇది
విజ్ఞానం అవుతుంది. అదే మనం ఇంతకుముందు ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఏదైనా ఒక ఒక రకమైన వంట చేసేటప్పుడు ఒక వంటక రకం అన్నది తెలుసుకుంటాం, ఎలా చేయాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాన్ని ఏమేమి వేసి చేయాలి అనేది తెలుసుకుంటాం. అది జ్ఞానం. దాన్ని మనం ప్రయోగం చేసి తెలుసుకున్న వంటని ప్రయోగపూర్వకంగా ఇంట్లో చేసి దాని రుచిని ఆస్వాదించడం విజ్ఞానం అన్నమాట. అంటే వంట ఇక్కడ జ్ఞానమా విజ్ఞానమా అని కాదు, ఉదాహరణ కోసం. తెలుసుకుంటే చాలదు, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే చాలదు, అనుభూతి పొందితేనే తృప్తి. ఇలా ఆత్మతత్వాన్ని తెలుసుకుని అనుభూతి పొందిన వాడిని యోగయుక్తుడు. ఎప్పుడు జ్ఞాన విజ్ఞానాల వల్ల తృప్తిగా ఉంటాడు, నిరంతరం తృప్తితోనే ఉంటాడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అతడి తృప్తి ధనం వల్ల భోగాల వల్ల వచ్చింది కాదు. ధన భోగాలు, ఈ ధనం కాని భోగాలు కాని ఇవెప్పుడూ తృప్తినివ్వవు. ఇవి కొంత తృప్తిని ఇచ్చినట్లు అనిపించినా అసంతృప్తిని కూడా కలిగిస్తాయి. కానీ జ్ఞాన విజ్ఞానాలు ఎప్పుడూ తృప్తినే కలిగిస్తూ ఉంటాయి. ఇకపోతే కూటస్థుడు. కూటస్థుడు అంటే స్థిరంగా నిశ్చలంగా ఉండేవాడు, ఏ కదలిక లేకుండా స్థిరంగా నిశ్చలంగా ఉండేవాడు. అంటే కంసాల దగ్గర దాగలి అనే ఒక పరికరం ఉంటుందని చెప్పుకున్నాం నిన్న మనం. దాని మీద అంటే ఎనప మొద్దు అనమాట, చెక్క మీద ఎనప మొద్దు తాపడం చేసినట్లుగా ఉండి ఆయన చేసే బంగారం కానీ వెండితో కానీ చేసే రకరకాల ఆభరణాలని దాని మీద తీగలుగా అలాగే రకరకాల గొలుసులుగా వాటిని విడదీసి కొట్టి వాటిని చక్కగా ఒక షేప్ లోకి తీసుకురావటానికి ఆ దాగల మీద పెట్టి చేస్తాడు. ఆ దాగలనే కూటం అంటారు. వివిధ ఆకృతుల్లో మార్పు చేయడం జరుగుతుంది. అయితే దానిపై ఎన్ని వస్తువులు ఎన్ని రకాల మార్పులు చెందుతున్నా ఆ దాగలి మారకుండా అలాగే ఉంటుంది. అలాగే యోగయుక్తుడు కూడా అతని మనస్సు ఎప్పుడు ఆత్మలోనే నిలుపుతాడు. అంటే ఏమి చూసినా దాని వెంట పరుగులు అనేవి లేవు. ఎక్కడికి వెళ్ళినా ఏది విన్నా మనకి ఆ పరుగులు అనేవి ఉండవు. నిరంతరం కూడా ఆత్మలో రమిస్తూ ఉంటాడు. తాను ఆత్మగా గ్రహించి ఆత్మగా ఉంటాడు. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఎన్ని మార్పులు జరుగుతున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లిప్తంగా నిర్వికారంగా అలా ఉంటాడు. అందుకే అతన్ని కూటస్థుడు అంటారు. ఏ మార్పులు లేకుండా నిశ్చలంగా ఉండే యోగయుక్తుడిని కూటస్థుడు. విజితేంద్రియ. విజితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించటం. ఇంద్రియాలను జయిస్తే జితేంద్రియుడు. మరి ఇతడు విజితేంద్రియుడు అంటే ఇంకా బాగా అసలు జయించిన వాడు. ఏ క్షణాలనైనా ఇంద్రియాలు జయించారు అనుకుంటారు కానీ అప్పుడప్పుడు మళ్ళీ జారిపోతూ ఉంటారు. జితేంద్రియుడైతే. విజితేంద్రియుడైతే ఎప్పటికీ ఇంకా మళ్ళీ జారిపోవటం అనేది ఉండదు. నిశ్చలంగా ఇంద్రియాలు చెప్పినా కూడా అవి తన వశంలో పెట్టుకుని ఉంచుతాడు. తన స్వాధీనంలోంచి వదిలిపోవు. విచ్చలవిడిగా వదిలినా కూడా దారి తప్పవు అవి. అలా మనస్సు అనే తాడుని ఒక కొన ఆత్మ అనే స్తంభానికి బిగించి రెండవ కొన ఇంద్రియాలనే గుర్రానికేసి కట్టేస్తాయి. దీనికే మనం చెప్పుకున్నాం, పిల్లలు పెద్ద పోలు ఉంటుంది కదా, పోల్స్ ఉంటూ ఉంటాయి. మనం పందిరి వేస్తూ ఉంటారు ఫంక్షన్లు అప్పుడు తాటాకు పందిళ్ళు వేస్తూ ఉంటారు. అలాగే పందిరి వేసినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఏంటంటే అది పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది పట్టుకు తిరుగుతూ ఉన్నంత వరకు వాళ్ళకి కళ్ళు తిరగవు, చక్కగా తిరుగుతారు. అది వదిలేసారా పడిపోతారు కదా. అలా ఆత్మ అనే స్తంభానికి ఈ మనస్సు అనే ఒక కొన, తాడికి రెండు కొనలు ఉంటాయి కదా, ఒక కొన ఆత్మకి కట్టేసి రెండవది గుర్రాలకేసి కట్టేశారు. ఏంటా గుర్రాలు? ఇంద్రియాలనే గుర్రాలు. ఇప్పుడు ఇవేం చేస్తాయి? ఆత్మ చుట్టూనే పరిభ్రమిస్తాయి, బయటకు వెళ్ళవు అవి కూడా. అది ఇక్కడ మనం అర్థం చేసుకునేది. అంటే ఆ మనస్సు బయటికి ఇంకా వెళ్ళదు, వెళ్లకుండా అక్కడే పరిభ్రమిస్తూ ఆత్మతోనే ఉంటుంది. అలా అలా ఆత్మతోనే ఉండి ఆత్మతోనే పరిభ్రమించేవాడు విజితేంద్రియుడు. ఇలా జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందుతూ స్థిరంగా ఉండే విజితేంద్రియ దృష్టి మరి ఎలా ఉంటుంది అది చెప్తూ సమ లోష్ట అస్మ కాంచన. లోష్ట అంటే మట్టి, అస్మ అంటే రాయి,
అస్మ అంటే రాయి, లోస్ట అంటే మట్టి, కాంచన అంటే బంగారం. ఈ మూడిటిని సమంగా చూస్తాడు. అంటే రాత్రి కలలో మనకి కనిపించిన రత్నరాశులు కానీ బంగారం కానీ వాటిని మనం తెచ్చుకొని బీరువాలో పెట్టుకున్నాం. మెలకు వచ్చిందో చూస్తే ఉంటాయా అవి? వాటి కోసం బీరువాలో వెతుకుతామా? వెతికితే మాత్రం ఉంటాయా? అలా కలలో కనిపించాయి గాని సత్యం కాదు. అంటే కలలో కనిపించిన వస్తువులు ఈ జాగ్రత్త అవస్థలో ఏమాత్రం విలువ లేదు. కల వరకు నిజం, మెలకు వచ్చాక అదేమీ ఉండదు. నిరంతరం ఆత్మలోనే మనసు నిలిపోయి అలా ఉండిపోయిన ఆత్మవిధుడు, యోగయుక్తుడు, ఈ జాగ్రత్త ప్రపంచం అతనికి కల లాంటిది. ఇందులో ఏ వస్తువు ఉన్నా కూడా అతని వాటిని ఏది కూడా పట్టించుకోడు. కలలో చూసిన వస్తువులు ఇళ్లలో మెలకు వచ్చిన తర్వాత మనం ఎలా పట్టించుకోమో, ఇక్కడ కంటితో చూసినా కూడా దాన్ని కూడా సమంగా చూస్తాడు తప్ప దాన్ని కూడా పట్టించుకోడు. అంటే అతని దృష్టిలో అన్నీ ఒకటే. దీనికి ఇది విలువ, దానికి ఇది విలువ అని చెప్పి ఆ విలువలని చూడడు, అన్నీ ఒకేలా చూస్తాడు. స్వప్నంలో ఉన్నంతకాలం బంగారం విలువైంది, రాయి మట్టి విలువలేదు, కాబట్టి తేడా ఉంటుంది. మేలుకొంటంతో నీకు స్వప్నంలో కనిపించిన బంగారం, మట్టి, రాయి అన్నీ కూడా విలువలేనిదే కదా. ఎందుకంటే కలలో అవి, కలలో వాటికి ఇంకేం విలువ ఉంటాయి. అలా మెలకువ స్థితిలో ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థ అంటే మెలకువ స్థితిలో ఉన్నంత వరకు ఈ జాగ్రత్త అవస్థలో కనిపించిన బంగారం ఇక్కడ విలువైంది. మరి మట్టి కుప్ప, రాతి కుప్ప, రాళ్ళు, వాటికి బంగారం అంత విలువేవి లేవు. వాటికి వీటికి తేడా ఉంది. ఇంత బంగారపు ముద్ద లేదు, ఇంత బంగారపు వస్తువు, ఆ పక్కన మట్టి కుప్ప, రాళ్ల కుప్ప ఉంది. మూడు మనకి ఒకేలా కనిపిస్తాయా? మూడిటిని ఒకే విలువగా భావిస్తామా మనం? మనం భావించం. మట్టి రాళ్ళు ఏమున్నాయి, అవి పెద్ద విలువ లేనిది. బంగారం అంటే చాలా విలువైంది. అందులో ఇప్పుడు పండక్కి కూర్చుందేమో బంగారానికి ఇంకా ఇంకా విలువ మనం ఆపాదించి అది చాలా గొప్పదిగా భావిస్తాం. కానీ యోగయుక్తుడికి మూడు ఒకటే. అదే చెప్తూ జాగ్రత్త నుండి మేలుకొని జ్ఞానావస్థ అంటే నేను ఆత్మని అని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆ జ్ఞానావస్థలో ఆత్మలో నిలిస్తే ఈ జాగ్రత్తలో ఇప్పుడు కనిపించిన మట్టి బంగారం అన్ని కూడా విలువలేనివే అవుతాయి. అందుకే ఆత్మలో నిలిచిన యోగయుక్తుడు అన్నిటినీ సమంగా చూస్తాడు. స్వప్నంలో వస్తువులను చూసినట్లుగా ఏమాత్రం మెలకు వచ్చిందో వాటికి విలువ లేనట్లుగా, కంటితో కనిపించినా కూడా వాటికి ఏ విలువ లేకుండా ఉన్నట్లుగా చూస్తాడు. ఇలాంటి దృష్టిని కలవాడే యోగయుక్తుడు. దీన్ని ఆత్మ దృష్టి అంటారు. మరి యోగారూఢుని దృష్టి ఎలాంటిదో చెప్పడానికి ఇక్కడ అన్ని వస్తువులే చెప్పారు. కానీ అర్జునుడికి మొహంలో చిన్న సందేహం పెట్టుకున్నాడు. ఏంటి? జడ వస్తువులని, ఓ మహానుభావ, జడ వస్తువులు ఏ కదలిక లేని వస్తువులనైతే ఒకేలా చూస్తాడని అంటున్నావు, కానీ తోటి మానవులతో ఎలా ప్రవర్తిస్తాడు? వాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు కదా, మరి వాళ్ళని ఎలా చూస్తాడు యోగయుక్తుడు? ఎందుకంటే మానవులలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు. మరి వాళ్లతో అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఒక చిన్న అనుమానాన్ని నోటితో అడగల, ముఖంలో ముఖ కవళికల ద్వారా చూసేప్పటికి భగవానుడు గ్రహించి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తోటి మానవులతో ఎలా వ్యవహరిస్తాడో 9వ శ్లోకంలో చెప్తున్నాడు. 9 చూద్దాం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. మంచివాళ్ళు, స్నేహితులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషింపదగిన వాళ్ళు, బంధువులు, సాధు పురుషులు, పాపాత్మలు, ఎంతమంది ఎన్ని రకాల మనుషులు ఉన్నారండి. వీళ్ళందరి పట్ల కూడా సమబుద్ధే కలిగి ఉంటాడు. ఎలాంటి వాళ్ళ పట్ల? మంచివాళ్ళు, స్నేహితులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషింపదగిన వాళ్ళు, బంధువులు, సాధు పురుషులు, పాపాత్ములు, వీళ్ళందరి పట్ల కూడా ఒకే దృష్టి ఉంటుంది, సమబుద్ధి కలిగి ఉంటాడు.
అందరి పట్ల ఒకే విధంగా ఉంటాడు యోగయుక్తుడు. ఈ ప్రపంచంలో ఉన్న మానవులని ఇక్కడ 9 రకాలుగా విభజించి మరీ చెప్పారు. సుహృదులు. సుహృదులు అంటే వీళ్ళు తమతో ఏమాత్రం పరిచయం లేని వాళ్ళైనా ఎవరికైనా చేతనైనంత మేలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి పరిచయాలే అక్కర్లా. కొత్త వాళ్ళైనా పర్వాలేదు, ఎవరైనా సరే వాళ్ళకి ఎక్కడ తన అవసరం ఉంది అనుకుంటే అక్కడ మేలు చేస్తూ ఉంటారు. వాళ్ళని సుహృదులు అంటారు. వీళ్ళు ప్రత్యుపకారం కోరరు. అవతల వాళ్ళు మళ్ళీ నాకేదో ఉపకారం చేస్తారని వీళ్ళు భావించరు. పూర్వంలో తమకు చేసిన దానికి కృతజ్ఞతగా కూడా చేసేవాళ్ళు కాదు. అవసరాన్ని బట్టి ఎవరికైనా సహాయపడుతూ ఉంటారు. వీళ్ళనే మానవులలో ఉత్తములు అంటారు. వాళ్ళు ఇతరులకు సహాయం, తన అవసరం ఎక్కడుంటే అక్కడ వెళ్ళి కనుక్కుని మరీ వెళ్ళి చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కానీ ఏమైనా ఉంటే గబగబా వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళు సహాయం చేసి వచ్చేస్తారు. వాళ్ళు ఇంతకుముందు నాకు తెలిసిన వాళ్ళ, లేకపోతే నాకు ఏమైనా సాయం చేసిన వాళ్ళ, అవి ఏమీ ఉండదు. అంటే నిరంతరం సహాయం చేస్తూ ఇతరుల కోసం తన సమయాన్ని, తమని తాము కొంత సమయాన్ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, త్యాగం చేసేవాళ్ళని సుహృదులు అంటారు. వీళ్ళు మానవులలో ఉత్తములు. రెండవ రకం మిత్రులు. వీళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు, స్నేహం ఉండేవాళ్ళు. స్నేహం కోసం అవసరమైన సహాయం చేస్తూ ఉంటారు. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు సహాయం చేయకపోతాడా అనే భావం కూడా స్నేహితుల మధ్య ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి సాయం చేస్తే ఎప్పుడో నా అవసరాలకు వాళ్ళు చేస్తారు కదా, ఆ భావం కూడా ఉంటుంది. అయితే వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు అపకారం మాత్రం చేసుకోరు. చేతనైనంత ఉపకారమే చేసుకుంటారు తప్ప ఒకళ్ళకి మోసం చేయటం కానీ, అపకారం చేయటం కానీ సాధారణంగా మిత్రుల మధ్య ఉండదు. అందుకే వాళ్ళని మిత్రుడు అన్నారు. మూడో రకం అరి. అరి అంటే శత్రువు. నిష్కారణంగా కీడు చేసేవాడు. అంటే తన స్వార్థం కోసం తను ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, నా కోసం వాళ్ళవి కొన్ని వస్తువులు నేను తీసుకున్నా పర్వాలేదు అని వాళ్ళకి కీడు తలపెట్టేవాడిని అరి అంటారు. అరి అంటే శత్రువు అనమాట. ఎప్పుడైనా మనం అతనికి అపకారం చేస్తే అది గుర్తు పెట్టుకుని సమయం కోసం ఎదురు చూసి దొంగ దెబ్బ తీయటానికి రెడీగా ఉంటారు ఈ హరి శత్రువులు అనమాట. అసలు వీళ్ళ స్వభావం ఎలాంటిదంటే తేలు లాంటి స్వభావం. చూస్తే వచ్చి మీద పడిపోయేటట్లుగా ఉంటారు వీళ్ళు. తేలు చూడండి, తేలు వీళ్ళు వాళ్ళని లేదు, అందరినీ పట్టు కుట్టేస్తూ ఉంటుంది కదా. అలాంటి తేలు స్వభావం ఉన్న వాళ్ళని హరి అంటారు. ఇకపోతే 4 ఉదాసీనులు. దీనికి చాలా ఉన్నతమైన అర్థం కూడా ఉంది, కానీ సామాన్యమైన అర్థంలో దీన్ని తటస్థులు అంటారు. వీళ్ళు అపకారము చేయరు, ఉపకారము చేయరు, చూసి చూడనట్లు ఉంటూ ఉంటారు. చూడండి, విని విన్నట్లుగా ఉంటారు, చూసి చూడనట్లుగా ఉంటారు, తమ పట్టించుకోరు. అసలు పరిచయం లేని వాళ్ళందరూ కూడా తటస్థులు. అందువల్ల మంచి చెడు ఇవేవి వాళ్ళ మనస్సులో ఉండవు. చూసి చూడనట్లు అలా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ దారిని వాళ్ళు. ఇంకొక రకమైన ఉదాసీనులు. ఇది ఈ లక్ష్యార్థం ఏంటి? ఉత్ ప్లస్ ఆసీనత. తాను ధరించి పైకి వెళ్ళి 2 రకాల అర్థాలు అన్నమాట. పెద్దగా పట్టించుకోని వాళ్ళని ఉదాసీనులు అంటారు, అది సామాన్యమైన అర్థంలో. ఇంకొక అర్థంలో తాము ధరించి ఉన్నత మార్గంలోకి వెళ్ళటం, వాళ్ళని కూడా ఉదాసీనులని అంటారు. కానీ ఆ ఉదాసీనులు కాదు ఇక్కడ. తటస్థంగా ఏమీ పట్టించుకోని వాళ్ళు, ఏమి అసలు మంచి చెడు దేన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని ఉదాసీనులు అంటారు. ఇకపోతే మధ్యస్థులు. 2 పక్షాల వాళ్ళకి మేలు చేయాలనుకునేవారు. ఎవరైనా ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు కలిగినా, మాట పట్టింపులు వచ్చినా వాళ్ళ ఇద్దరికీ మేలు కలగాలని మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అందరికీ సమాన దూరంలో ఉంటూ ఎవరికి కీడు చెయ్యాలని ఉండదు. చేతనైనంత వరకు 2 వర్గాల వాళ్ళకి మంచే జరగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు మధ్యస్థులు అంటారు. ఇంకా ద్వేషింపదగిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇంతకు ముందు కీడు చేసిన వాళ్ళు, ఇంతకు ముందు మనకి అపకారం చేసిన వాళ్ళు, లేదా ఎప్పుడైనా కీడు తలపెడతారేమో అని సందేహించదగిన వాడు. వీడు దొంగ దెబ్బ తీస్తాడేమో ఎప్పుడో అప్పుడు మనకి అని అనుకునేవాడు. దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. వీళ్ళని మనం దగ్గరికి రానివ్వకూడదు.
సాధారణమైన మనుషులు. సాధారణంగా వీళ్ళని మనం మనకు అపకారం చేసిన వాళ్ళు, లేదా అపకారం చేయటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వము, సామాన్యులైన వాళ్ళు. ఇకపోతే బంధువులు, వీళ్ళు రక్త సంబంధీకులు, బంధుత్వం కాస్త దూరపు బంధుత్వం ఉన్నవాళ్ళు. సాధారణంగా వీళ్ళు మేలే చేస్తారు. బంధువులు ఏం చేస్తారు? కీడు చెయ్యరు. సరే, ఇప్పుడు బంధువులు కీడు చేయటం అనేది అక్కడక్కడ ఉంది, అది వేరే విషయం. కానీ బంధువులు ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అవసరమైనప్పుడు. అప్పుడప్పుడు స్వార్థంతోటో ఇతర కారణాలతోటో హాని కూడా తలపెడుతూ ఉంటారు, అంటే స్వార్థంతో అన్నమాట. బంధువులు. తర్వాత సాధువులు. సాధువులంటే మెత్తని హృదయం కలవాలి, చెడు తలంపులు అసలు ఉండవు వీళ్ళకి. ఎప్పుడు సత్కార్యాలు, మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టడానికి, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడేవాళ్ళు. ఇక్కడ సాధువులు అంటే కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులు కాదు, వాళ్ళు కాదు. సాధువులంటే మనలానే ఉంటారు. వీళ్ళలాగా మెత్తని హృదయం అంటే ఎక్కడైనా ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు చూడలేరు. వాళ్ళకి అసలు ఎటు చెడు తలంపులు ఉండవు, మంచి పనులే చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు సాధువులు. ఈ సాధువులు మనకి ఆ సంఖ్య మన భారత సంగ్రామ సమయంలో, అంటే భారతదేశానికి స్వాతంత్రం, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించే ఆ భారత సంగ్రామ సమయంలో ఈ సాధువుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు తమ ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఆడవాళ్ళు తీసిచ్చేవారు. వీళ్ళ గురించి తెలుసుకుంటే ఎంత అద్భుతం అంటే, గృహస్థులే ఇళ్లల్లోంచి బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సభలు సమావేశాలు జరిపి, వాళ్ళు తమ కుటుంబాలలో ఆడవాళ్ళు కూడా ఇందులో బయటకు రాలేరు కాబట్టి తమ దగ్గరున్న వెండి, బంగారం, అలా అప్పట్లో ఎక్కువ డబ్బు కూడా ఉండేది, దాన్ని ఉద్యమానికి ఇచ్చి నలుగురికి భోజనానికి, వాళ్ళందరికీ ఈ ఉద్యమకారులకు భోజనాలు పెట్టి సహాయపడుతూ, ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు అని ధర్మంతో జీవించిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడు అరుదుగా మనకి కనిపించట్లేదు, కానీ ఆ సంగ్రామ సమయంలో మాత్రం, అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయే 70 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆ సమయంలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ సాధువులు. ఇకపోతే పాపాత్ములు. శాస్త్ర విరుద్ధ కార్యాలు, శాస్త్రం చెప్పినవి కాదు, శాస్త్రంలో చెయ్యకూడదు నిషిద్ధ కార్యాలు చేయటం, అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఎంతటి దారుణానికైనా తెగించేవాళ్ళు. దొంగలు, కూనీకోరులు, రౌడీలు, ఆక్రమణదారులు, నమ్మించి మోసం చేసేవాళ్ళు, ఇతరులను హింసించేవాళ్ళు, వీళ్ళందరూ పాపాత్ములే. వీళ్ళందరి పట్ల కూడా ఎవరు వాళ్ళు? మంచి వాళ్ళు ఉన్నారు, సుహృదులు, మిత్రులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషింపదగిన వారు, బంధువులు, సాధువులు, పాపాత్ములు. ఈ 9 రకాల వాళ్ళ పట్ల కూడా యోగయుక్తుడు సమదృష్టి కలిగి ఉంటాడు. వీళ్ళు ఎక్కువని వీళ్ళ తక్కువని ఉండదు, అందరినీ పరమాత్మగానే చూస్తాడు. ఎందుకు? అతడిది ఉపాధి దృష్టి కాదు, సామాన్యమైన మనలాంటి దృష్టి కాదు, దేహ దృష్టి కాదు, మనోదృష్టి కూడా కాదు. అంటే మనసు, వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఆ మనస్సు కూడా కాదు. మన దేహ దృష్టి అంటే వీళ్ళు బాగున్నారు, తెల్లగా ఉన్నారు, పొడవుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, అలా వాళ్ళ గురించి అనుకునే దేహ దృష్టి. వాళ్ళ మనసు మంచిది, వాళ్ళు సహాయపడతారు, ఇందులో వచ్చాయి కదా, ఇవి మనోదృష్టి. ఈ రెండు కాదు. యోగయుక్తుల యొక్క దృష్టి ఆత్మదృష్టి. వాళ్ళ దృష్టిలో అందరూ ఆత్మస్వరూపులే. ఆత్మదృష్టితో చూస్తే అందరూ ఆత్మస్వరూపులే, ఎవ్వరికీ భేదం లేదు. కాబట్టి అందరినీ, వాడు పుణ్యాత్ములైనా పాపాత్ములైనా, మేలు చేసేవాళ్ళైనా కీడు చేసేవాళ్ళైనా, ఎవరినైనా సరే ఒక్కటిగా ఆత్మగా చూస్తాడు. ఇలా యోగయుక్తుని దృష్టిలో అందరూ సమానమే. యోగయుక్తుని గొప్పతనాన్ని భగవానుడు వర్ణిస్తుంటే చెవులు రిక్కించుకుని వింటున్నాడు అర్జునుడు.
అతి గొప్ప స్థితిని అందుకోవటం ఈ జన్మకి సార్థకత. అంతటి యోగయుక్త స్థితి పొందటం అనేది ఎంత గొప్ప విషయం అనుకుంటున్నాడు అనమాట. అనుకుంటూ ఈ రాజ్యాలు, భోగాలు, యుద్ధాలు, చంపుకోవటాలు ఎందుకు అని మనస్సులో ఒక బాధ వచ్చేస్తుంది అర్జునుడికి. అయితే అలాంటి సమదృష్టిని, యోగారూఢ స్థితిని అందుకోవటం ఎలాగా? ఎంత బాగుందో కదా ఆ సమదృష్టి. నాకు కూడా అటువంటి దృష్టి, ఆత్మదృష్టే ఉండాలి. ఇప్పుడు ఈ యుద్ధము, రాజ్యము, భోగాలు, చంపుకోవటాలు, యుద్ధం అవసరమా అని మనసులో మదన పడుతున్నాడు వింటున్న అర్జునుడు. అలాంటి సమదృష్టిని, యోగారూఢ స్థితిని నేను ఎప్పుడు అందుకుంటాను, ఎలా అని అతనికి జిజ్ఞాస కలిగింది. అది తెలుసుకోవాలి అని కోరిక కలిగింది. ఎందుకంటే ముందు తెలుసుకుంటే కదా ఆచరణ చేయటం అనేది. ముందుగా దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ భావాలని అర్జునుడు ముఖంలో చూసిన భగవానుడు అలాంటి యోగారూఢ స్థితిని పొందటానికి ముందుగా ఏం చేయాలో చెప్తూ, పరుగులు తీసే మనస్సును కట్టడి చేయటం ముఖ్యం. ఇది మన మాట వినదు మనస్సు, దాని ఇష్టం వచ్చినట్లు పరుగులు పెడుతూ ఉంటుంది. ముందు ఆ మనస్సుని, జారిపోయే మనస్సుని కట్టడి చేయటం, మనస్సుని ఏకాగ్రం చేసే ధ్యాన యోగ పద్ధతిని రాబోయే 6 శ్లోకాలు అంటే 10, 11, 12, 13, 14, 15 శ్లోకాలు, 10 నుంచి 15 శ్లోకాలలో ఈ ధ్యానం చేసే పద్ధతులు వివరిస్తున్నాడు భగవానుడు. ఎందుకంటే మనస్సుని మన ఆధీనంలో తెచ్చుకోవటానికి ధ్యానం ఉపయుక్తంగా ఉంటుంది. ఆ ధ్యానం ఎలా చేయాలో, దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, ఇవన్నీ చెప్తూ 10వ శ్లోకం చెయ్యి. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ధ్యాన యోగి ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించి ఆశలను వదిలిపెట్టి దేనిని పరిగ్రహించక, తీసుకోక, ఎప్పుడూ మనస్సును ఆత్మయందు నిలపటానికి అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం అంటే సాధన అన్నమాట. అంటే ఏంటో తెలుసుకుందాం. యోగారూఢ స్థితిని అందుకోవాలి అంటే పరుగులు తీసే మనస్సుని కట్టడి చెయ్యాలి. ఇది ఎప్పుడు నిలబడదు, ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉంటుంది. దాన్ని మన అదుపులో తెచ్చుకోవాలి. అందుకే ధ్యానం, చక్కగా ధ్యానం కుదరాలంటే వాటి అనుకూల పరిస్థితులని మనమే సృష్టించుకోవాలి. ఎవ్వరు వచ్చి మనం ధ్యానానికి అనుకూల పరిస్థితులు కల్పించరు, మనమే వాటిని కల్పించుకోవాలి. వాటిని ఇంక నుంచి చెప్పబోతున్నారు. అసలు ధ్యానం అంటే ఏంటి? నిరంతరం ధ్యేయ వస్తువును తలుచుకుంటూ ఉండటమే ధ్యానం. నాకు అలవాట్లేదండి ధ్యానం చేయటం, అసలు మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటే లేదు. ఇప్పుడేదో కొత్తగా చెప్తుంటే మా ఇంట వంట లేదు, మా ఇంట్లో లేదండి, ఆచారాలు అవి లేవు, కాబట్టి మేము ధ్యానం చెయ్యం అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి మాకు ఆచారాలు లేవు, ఆ పద్ధతులు లేవు, మాకు ఇంట వంట లేవు అనే వాళ్ళే ఒకప్పుడు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, ధ్యానం చేస్తున్నారు తెలుసుకుని. అయితే ఈ ధ్యానం ఎలా ఉండాలి? నిరంతరం నువ్వు దేని గురించి తలుచుకుంటావో దాని పట్ల నిరంతర ధ్యాస దాని మీద ఉంటారు. ధ్యేయ వస్తువు, దేన్ని తలుచుకుంటూ ఉంటావు, దేనికోసం ధ్యానం చేస్తున్నావు నువ్వు, నీ ధ్యేయ వస్తువు ఏది, దాని పట్ల నిరంతరం ధ్యాస ఉండటమే ధ్యానం అంటే. ఆ ధ్యానం తైలధారలా ఉండాలి. నూనె పైనుంచి పోస్తే ఎక్కడ ఆగదు, అలా పడుతూనే ఉంటుంది. తైలధార అంటారు నూనె. ఇంకా నీళ్లు పోస్తే మధ్యలో ఆగుతాయేమో అని నూనె పోస్తే అలా పడుతూనే ఉంటుంది సన్నగా. అలా తైలధారలాగా ఉండాలి మన ఆలోచన లేదా దృష్టి. నిరంతరం మనకి దేని పట్ల మనం దృష్టిని పెట్టుకుని చేస్తున్నామో ఆ ధ్యేయ వస్తువు మీదే. ఎంత ధ్యేయ వస్తువు అంటున్నాం, అదే పరమాత్మ. దాని మీద ధారాపాతంగా ప్రవహించాలి. అలా ఉండటాన్ని సరళ చింతనం అంటారు. అంటే నిరంతరం నువ్వు దేన్నైతే ధ్యానంలో మనసులో
ధ్యానిస్తూ ఉంటావు, అది నిరంతరం అలా జరిగిపోతూ ఉండాలి. మనం ఇప్పుడు దేని ధ్యానం చేయాలి? ఆత్మ ధ్యానం చేయాలి. ఆత్మ ధ్యానం అంటే పరమాత్మ ధ్యానం. మన ధ్యేయ వస్తువు పరమాత్మ. కాబట్టి ఇక్కడ మనం ఏ వస్తువుని పెట్టుకున్నాము? పరమాత్మనే ధ్యేయ వస్తువుగా పెట్టుకుని ధ్యానం చేయాలి కదా. అలా చేయటం సరళ చింతనం అంటే కంటిన్యూస్ గా చేయటం అనమాట. కాసేపు లేచి కూర్చుని కాసేపు బయటకు వెళ్ళి కొన్ని పనులు చేసుకొచ్చి మళ్ళీ కూర్చోటం, లేదు స్టవ్ మీద కాస్త ఏదో పాలు పెట్టి వచ్చి కూర్చుని ధ్యానం చేయటం, అవి కాదు. కొంతసేపు అయినా నువ్వు చేసిన కొంతసేపు అయినా కంటిన్యూస్ గా కదలకుండా చేయటం, దాన్ని సరళ చింతనం అంటారు. ధ్యానం చేయటం అబ్బో చాలా కష్టమండి అంటూ ఉంటారు. కానీ ధ్యానం చేయకుండా ఎవరు ఉంటున్నారు? ధ్యానం చేయకుండా ఎవరు ఉండట్లా. ఎలాంటి ధ్యానాలు చేస్తున్నారట? భార్య ధ్యానం, భర్త ధ్యానం, అత్తగారి ధ్యానం, కోడల ధ్యానం, ధన ధ్యానం, సంపదల ధ్యానం, సంపాదనల ధ్యానం, ఇలా పదవుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, లంచాల కోసం రకరకాల ధ్యానాలు మీకు అలవాటే. కొత్త వస్తువేం కాదు, కొత్త పద్ధతి అంతకంటే కాదు ఈ ధ్యానం అనేది. నీకు ఇష్టమైన దానికోసం తలుచుకుంటూ ఉంటున్నావు కదా నిరంతరం, అది అదే ధ్యానం. కాకపోతే ఇప్పుడు మనం తలుచుకునే ఇవన్నీ అనాత్మ ధ్యానాలు. అనాత్మ అంటే, ఆత్మ అంటే పరమాత్మ, అనాత్మ అంటే ఆత్మ కానిది. అంటే అశాశ్వతమైన వస్తువుల మీద, అశాశ్వతంగా ఉండే వాటి మీద నువ్వు తలుచుకుంటూ ఉంటున్నావు. అందుకే వాటిని అనాత్మ ధ్యానం అంటారు. నిన్ను ఇవి బంధాల్లో ముంచేస్తూ ఉంటాయి. నువ్వు వీటి కోసం పరితపిస్తూ ఉంటే, సంపదల కోసం, వస్తువుల కోసం, ఒకళ్ళకి ఇల్లు కట్టుకోవాలి అదే తపన, అదే ధ్యాస. ఆ ఇల్లు కట్టుకునే దాని మీదే ఎలా దాన్ని సమకూర్చుకోవాలి, నిరంతరం కట్టుకునేంత వరకు ఆ ధ్యాస పోదు. అది ధ్యానమే. ఇల్లు కట్టుకోవటం ఒక ధ్యానం, అలాగే ఒక వస్తువు కొనుక్కోవటం పట్ల ఒక ధ్యానం. అది పూర్తయ్యేంత వరకు వాళ్ళ దృష్టి అందు మీదే ఉంటుంది. కానీ ఇవన్నీ ఈ లౌకిక వస్తువుల పట్ల, విషయాల పట్ల అదే పదే పదే గుర్తు చేసుకుంటూ దాని వెంటే ఉంటూ అది సాధించటం అనేది అనాత్మ ధ్యానం అంటారు. అది మనల్ని బంధంలోకే దింపుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి మనని తీసుకొస్తూ ఉంటుంది. బంధంలో ముంచేవే కానీ నిన్ను ఉద్ధరించేవేమీ లేవు ఆ ధ్యానాలు. ఈ అనాత్మ ధ్యానాలు ఏవి నిన్ను ఉద్ధరించేవి. ఆత్మ ధ్యానం ఒక్కటే నిన్ను ఉద్ధరించేది. మరి ఆత్మ ధ్యానం అభ్యసించడం, దానికి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. రహస్య స్థిత. ఎలా చేయాలంటే ఈ ధ్యానాన్ని ఏకాంత ప్రదేశంలో ఈ ధ్యానాన్ని అభ్యాసం చెయ్యాలి. మనస్సు చెదరగొట్టే వాటికి దూరంగా ఉండాలి. రహస్య ప్రదేశాలు అంటే కొండ గుహలు, అరణ్య ప్రదేశాలు, అలాంటి చోట్లకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. రహస్య ప్రదేశాలు అన్నారు కదా, ఇల్లు వదిలిపెట్టి ఏ అడవులకో కొండ గుహలకో వెళ్ళాలా? అస్సలు అవసరం లేదు. మన ఇంటిలోనే, మన పరిసర ప్రాంతంలోనే ఇతరులు వచ్చి ఆటంకం కలిగించకుండా ఉండే చోటు ఎక్కడుందో మన ఇంట్లో చూసుకోవాలి. నలుగురు తిరిగే హాల్లో కూర్చోకుండా, ఏ రూమ్ లో అయితే మనం ఎక్కువ ఎవరు రాకుండా ఉంటారో, అంటే అక్కడ వాళ్ళ పనులున్న చోట కాదు, అందరి పని పూర్తి అయిపోయిన తర్వాత ఇంకెవరు రారు అనుకుంటారో అక్కడ మనం కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. ఇలా రహస్య ప్రదేశం అంటే ఎవరు చూడని ప్రదేశం అని కాదు. ఎక్కువగా ఇంట్లో ఎక్కడ కూర్చుంటే ఎక్కువ మసలరో, ఎక్కువ తిరగరో అటువంటి ప్రదేశంలో కూర్చోవాలి. అలాంటి రహస్య ప్రదేశంలో, ఏకాంత ప్రదేశంలోనే ఎందుకు చెయ్యాలి? అందరూ ఉన్న చోట చెయ్యొచ్చు కదా. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. భూమిలో గుప్తంగా ఉన్న విత్తనమే మొలకెత్తుతుంది. విత్తనాలు తవ్వి భూమి లోపల వేసి మట్టి కప్పేస్తారు. అప్పుడు అవి మొలకెత్తుతాయి. 10 మందికి కనిపించాలని బయట వేస్తే పక్షులు వచ్చి తినేస్తాయి కదా. విత్తనాలని మట్టి తవ్వి ఆ లోపల వేసి మట్టి కప్పేస్తే పక్షులకు ఎవరికి కనిపించవు. గుప్తంగా ఉంటాయి, అవి
4 రోజులకి మొలకెత్తుతాయి. 4 రోజులు 10 రోజులు ఎప్పటికో అవి పైకి మొలకలు వస్తాయి. అవి అలా పెరిగి పెద్దదై మొక్కలు అవుతాయి. లేకపోతే మొక్కలు, వృక్షాలు, పొదలో ఏవో అవుతాయి. అదే పైన చల్లేస్తే ఆ విత్తనాలని పక్షులు వచ్చి తినేస్తాయి. అలాగే సెంట్ బాటిల్ ఉంది, మనందరికీ ఆ అనుభవం. దానికి మూత పెట్టలేదు. మూత పెట్టకపోతే ఏమవుతుంది? దాని వాసనంతా పోతుంది. అదే మూత పెడితే, బెరడా బిగిస్తే వాసన దాంట్లో నిక్షిప్తమైంది. మూత తీసేసి వదిలేస్తే ఆవిరైపోతుంది వాసన. అదే మూత పెట్టేసి ఉంచితే ఆ వాసన దాని లోపలే ఉంటుంది. అలా పుణ్యమైన పాపమైన దాచేస్తే పెరుగుతుంది, వెల్లడి చేస్తే క్షీణిస్తుంది. చాలా గొప్ప విషయం ఇది. పుణ్యం చేసినా, అంటే నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా దాచేస్తే పెరుగుతుంది, వెల్లడి చేస్తే క్షీణిస్తుంది, తగ్గిపోతుంది. అందుకే చేసిన పుణ్యం దాచుకోవాలి, మన వల్ల జరిగిన తప్పులని బహిర్గతం చేసుకోవాలి. ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారేమో లేదు. చేసిన మంచి పనులు 10 మందికి చెప్పుకుంటాం, కానీ మన వల్ల ఒక్క పొరపాటు జరిగినా ఎవ్వరికీ చెప్పం. తప్పు జరిగితే ఎవరికైనా, ఎవరి వస్తువులైనా మన వస్తువుల కలిసిపోయినా తీసుకున్నా, ఎవరికైనా మన వల్ల అపకారం జరిగినా అది మాత్రం మనం ఎవ్వరికీ చెప్పం కదా. కానీ ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చేసిన పుణ్యాలు నువ్వు చెప్పుకోకర్లా. నువ్వు ఏవైతే ఇతరులకు హాని కలిగించావో అవి బహిర్గతం చెయ్యి. అలా చేస్తే మన పెద్దవాళ్ళు ఏమంటారు? చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కదా. అలా వెల్లడి చేస్తే, అలా చేయటం వల్ల రహస్య చేస్తే చేసిన పాపం చెప్తే పోతుంది. అంటే నలుగురికి నీ యొక్క తప్పు పని చెప్పటం మూలాన ఏమవుతుంది అంటే, నీలో ఓహో వీళ్ళు తప్పు చేసి పశ్చాత్తాపంతో తన తప్పుని తాను తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు తప్పులు చెయ్యరు అని మన పట్ల వాడికి ఒక మంచి విశ్వాసం కూడా ఉంటుంది. అదే దాచుకుంటే అనుమానాలు ఉంటాయి. అవునండి, నా వల్ల తప్పు జరిగింది, పొరపాటు అయింది, దీనికోసం నేను చాలా బాధపడుతున్నా, ఇంకెప్పుడు అటువంటి పొరపాట్లు నన్ను నేను తెలుసుకుని చేస్తాను తప్ప చెయ్యను అని వెల్లడి చేస్తే ఆ వ్యక్తిని అందరూ నమ్ముతారు. అదనమాట. వెల్లడి చేస్తే వాళ్ళని అనుమానంగా చూసేవాళ్ళు ఎప్పుడూ చూస్తారు, వాళ్ళ గురించి కాదు. మనుషుల్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు మన పట్ల ఆ అపోహలు కూడా ఉండకుండా వీళ్ళ యొక్క పశ్చాత్తాపాన్ని గుర్తించి వీళ్ళని గౌరవిస్తారు. కాబట్టి మనం చేసిన పొరపాట్లని ఒప్పుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరా చెప్పింది? భగవానుడే చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మన లోపల ఉన్న ప్రతి చిన్న విషయాన్ని, చిన్న చిన్న వాటిని ఏరి 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 మనకి మళ్ళీ చెప్తున్నాడు. నీ తప్పుని ఒప్పుకోవయ్యా, నువ్వు చేసిన మంచి పనులు ఎవరికి చెప్పక్కర్లా, అవి దాచుకో. నువ్వు చేసిన పొరపాట్లు ఉంటాయే వాటిని గుర్తు చేసుకుని ఒప్పుకో, ఇంకెప్పుడు చేయకు. అదనమాట. ఎంత అద్భుతమైన విషయం అండి. మనం ఎప్పుడూ రివర్స్ చేస్తూ ఉంటాం. మంచి పనులన్నీ 100 మందికి చెప్పుకుంటాం, మన వల్ల జరిగిన పొరపాటు మాత్రం ఎవరికి చెప్పం కదా. దాన్ని రివర్స్ చేయమని చెప్తున్నాడు ఇప్పుడు భగవాన్. ఇది కూడా ఒక సాధనేనేమో కదా. ఎందుకంటే ఇటువంటి సాధనలే, ఈ చిన్న చిన్న సాధనలే ఉన్నతమైన మార్గానికి తీసుకెళ్ళేది. ధ్యానం ఎలా చేయాలి? ఒక్కడే కూర్చొని చేయాలి. అయితే ప్రారంభంలో ఒకే విధమైన భావాలు కలవాళ్ళు ధ్యానం కోసం ఒక చోట కూర్చొని చేయొచ్చు. తర్వాత మాత్రం ఒక్కళ్ళు కూర్చొని ధ్యానం చేయాలి. కొంత అలవాటు కోసం నలుగురు మధ్య కూర్చుని ఆ సమయం ధ్యానానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. దీనికి కారణం, నలుగురు మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తూ కాసేపు ధ్యానం, 1/2 గంట ధ్యానం, 1.5 గంటన్నర కబుర్లు. చేసే ధ్యానం 1/2 గంట, ఇంకక్కడ 1.5 గంటన్నర సేపు కబుర్లు. అందుకని ఎక్కువ మందితో ధ్యానం కాదు చేయాల్సింది. ఇప్పుడు అన్ని పరిస్థితులు మారాయి, అందరూ ఎక్కువసేపు కూర్చొని చేస్తున్నారు. కానీ ఇంతకుముందు ధ్యానం చేయటం చాలా అరుదుగా ఉండేది. కాబట్టి భగవానుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, నలుగురిలో ధ్యానం, నలుగురితో నీ వంటి భావాలున్న నలుగురు కలిసి ధ్యానం చేయండి.
అలా మొదట్లో అలవాటు చేసుకో, తర్వాత తర్వాత నువ్వు ఒక్కడివే చేయటానికి ప్రయత్నం చెయ్యి. అందుకే తపస్సుకి ఒక్కడు, తపస్సుకైతే ఒక్కడు, అధ్యయనానికి ఇద్దరు అనే సామెత వచ్చింది. తపస్సు అంటే ధ్యానం, ధ్యానం ఒక్కడు చేసుకో, చదువుకోవటం అధ్యయనం, అధ్యయనం అంటే నువ్వు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటావు కదా, అప్పుడు ఇద్దరు ఉంటే నీకు తెలియని వాళ్ళు, వాళ్ళకి తెలియని నువ్వే అక్కడ చర్చించుకోవడానికి అవుతుంది. తపస్సుకి ఒక్కడు, అధ్యయనానికి ఇద్దరు అని సామెత అందుకే వచ్చింది. ఒక యువతి ఒడ్లు దంచుతోంది. చేతికి ఒక 8 గాజులున్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుంటే చాలా చికాకుగా ఉంది. ఒక్కొక్క గాజు తీసి పక్కన పెడుతోంది. ఒక తీసింది, ఇటో గాజు అటో గాజు తీసింది, అయినా శబ్దం తగ్గలేదు. మళ్ళీ ఒక 2 తీసింది, తగ్గల. అలా తీస్తూ తీస్తూ ఇంకా శబ్దం వస్తే చివరికి ఈ చేతికో గాజు, ఆ చేతికో గాజు ఉంచుకొని మిగిలినవన్నీ తీసేసింది. ఎప్పుడు వస్తుందో శబ్దం? శబ్దం రాదు కదా, గలగల శబ్దం రాదు కదా. అలా శబ్దమే లేదు ఇప్పుడు. అలాగే ధ్యానయోగి ఏకాకిగా ఉండాలి. ఒక్కళ్ళు ఉంటే, నలుగురితో కలిస్తే ఏవో మాటలు వస్తాయి. నీకు సందేహాలు అప్పుడే వస్తాయి, కూర్చున్నప్పుడే రకరకాల సందేహాలు వస్తాయి. నువ్వు ఒక్కడవే ధ్యానం చేసినప్పుడు అప్పుడు నీ సందేహాలను ఒక గురువు దగ్గర లేదా అనుభవజ్ఞుల దగ్గర నీ సందేహాలు అప్పుడు వెల్లడి చేసుకోవచ్చు. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ మధ్యలో సందేహం రాగానే కళ్ళు తెరిచి గురువు గారు నాకు డౌట్ వచ్చింది చెప్పండి అన్నట్లుగా ఉంటుంది అనమాట. ఒక్కడే ధ్యానం చెయ్యి అని చెప్తూ యతచిత్తాత్మ, మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలి. అంటే ఇతరులమైన ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అసలు ఆలోచనలు ఎందుకు వస్తాయి? మనలోని వాసనల కారణంగా. ఉదయమే ఈ సమిష్టి వాసనల గురించి చెప్పుకున్నాం కదా. జన్మ జన్మల నుంచి మనం తెచ్చుకుంటున్నాం ఈ వాసనలు. వాసనలు అంటే ఏం లేవు, గత జన్మలలోని ఒకటి కాదు, అనేక జన్మలలో అప్పుడు చేసిన ఆలోచనలు, సంకల్పాలు, భావాలు అవి మనకేమైపోయి ముద్రలుగా ఏర్పడిపోయి శరీరం వదిలి వెళ్ళేటప్పుడు వాటిని వాసనలుగా ఇంకొక జన్మకి మనం తెచ్చుకుంటాం. ఈ జన్మకి అవి వాసనలు అంటారు. వాటి వాసన అంటే ముక్కు దగ్గరికి వచ్చే సుగంధం, దుర్గంధాలు కాదు. అనేక జన్మలుగా మన ఆలోచనలు ముద్రలు పడిపోయి, ఆ ఆలోచన కొన్ని అక్కడ తీరిపోయిన వాటికి తీరిపోయి, అనేక ఆలోచనలు చేశాం కదా, కొన్ని తీరిపోతాయి కానీ కొన్ని తీరవు. కొన్ని ఏంటంటే బలంగా ఉంటాయి కొన్ని ఆలోచనలు, అవి ఏమవుతాయి తర్వాత జన్మ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. వాటినే వాసనలు అంటారు. మనం పూర్వంలో చేసిన సంకల్పాల వల్ల, అందువల్ల ఈ వాసనలు ముందు పోవాలి మనలో. ఆ వాసనలు పోతే, వాసనలు పోవాలి అంటే ముందు కర్మలు చెయ్యాలి. లోపల నుంచి ప్రేరణ వస్తూ ఉంటుంది, ఇది చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు. గబుక్కుని కూర్చుంటాం, కూర్చుని ఏదో పేపర్ తిరిగేస్తున్నాము, పనంతా అయిపోయింది, పేపర్ తిరిగేస్తూ ఉంటాం. అప్పుడు ఏదో గుర్తొస్తుంది, ఫలానా చోటకు వెళ్ళి వాళ్ళెవరికో మనం వాళ్ళకి ఇవ్వాల్సిన వస్తువులు, వాళ్ళకి చెప్పాల్సిన మాట, మనం అక్కడికి వెళ్ళాలి అని గుర్తొస్తుంది. అప్పటిదాకా లేదు, లోపల నుంచి ప్రేరణ వచ్చింది, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకురా అని. 2 ఏళ్ల అవతలో, పక్కింట్లోనో, లేకపోతే దూరంగా ఎక్కడికి. ప్రేరణ బట్టి ఏం చేస్తాం? గబగబా లేచి, అప్పటిదాకా ఏ పని లేదనుకున్నాం, లోపల ప్రేరణ రాగానే లేచి గబగబా చెప్పులేసుకుని, లేదా తీసుకోవాల్సిన ఏవో తీసుకుని బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పని చేసుకొస్తాం. ఎందుకని? ఆ పని చెయ్యమని లోపల నుంచి ప్రేరణలు వచ్చాయి. ఇది ఉదాహరణకి. ఇలాంటివి మనకి నిరంతరం బోల్డ్ 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 అనేకం ఉన్నాయి. అలా కర్మలు చేస్తే కొత్త వాసనలు చేరతాయి. మరి ఎలాగండి? పాత వాసనలు ఏమో మూటలు ఉన్నాయి, కొత్త వాసనలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ వీటిని ఎలా తీర్చుకోవాలి? ఈ వాసనలు ఎలా పోగొట్టుకోవాలి? కర్మలు ఎలా పోగొట్టుకోవాలి అంటే దీనికి కూడా ఒక ఉపాయం, నిష్కామ కర్మయోగం. ఇదే మనం రోజు చెప్పుకుంటున్నాం. మనం ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, ఇది పరమాత్మ, ఇది అద్భుతమైన జన్మనిచ్చిన పరమాత్మ నాకు ఇచ్చిన ఈ పనిని పరమాత్మ
యజమాని, నేను పరమాత్మ చేతిలో పనిముట్టును లేదా నేను పనివాడిని. నా యజమాని చెప్పిన పనిని నేను ఎంత శ్రద్ధగా చేస్తానో, పరమాత్మ పని దీనిని నేనంత శ్రద్ధగా చేసి దానిని పరమాత్మకి సమర్పణ చేసుకుంటున్నాను. ఏ పని చేసినా పరమాత్మని తలుచుకుంటూ చేయటం, ఫలితాన్ని పరమాత్మకి సమర్పణ చేయటం. కొత్తగా వినేవాళ్ళకి ఇది కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ నిష్కామ కర్మయోగం కొత్తగా విన్నప్పుడు అది మనకు అర్థం కాదు. నేను పని చేయడం ఏంటి, పరమాత్మ పేరు చెప్పుకుని ఆయనకి సమర్పించడం ఏంటి, తలతెక్కగా ఉంది. ఇదేనా ఆధ్యాత్మిక? ఏదో అర్ధరాత్రి పూట కూర్చుంటే అన్ని తీసుకెళ్లి దేవుడికి అప్పచెప్పేయమంటారు, మాకంటూ ఏం లేవా అనే ఒక డౌట్ వస్తుంది. అందరికీ వచ్చిందా అండి కొత్తలో? నేను పని చేయడం ఏంటి, తీసుకెళ్లి ఆయనకి అప్పచెప్పడం ఏంటి? ఏనగాచి నక్కల పాలు చేశారని ఎంత కష్టపడి తీసుకెళ్లి అన్ని చేసుకుని తీసుకెళ్లి ఆ ఫలితాలు పరమాత్మకి ఇవ్వడం ఏంటి? ఎవరికైనా అనిపించిందా కొత్తగా విన్నప్పుడు ఈ నిష్కామ కర్మయోగం? అంటే కొత్తగా ఉంటుంది. నేను పని చేసి పరమాత్మకి నేను ఇస్తే ఆయన తీసుకుంటాడా? వంటలు చేసి పరమాత్మకి నైవేద్యం పెడితే మరి ఆ నైవేద్యం ఆయన తీసుకుంటాడనే భావనతోటే పెడుతున్నామా లేదా? వంట చేస్తూనే తినేయచ్చు కదా, సగం సగం వంట చేసుకుంటూ ఇలా నోట్లో వేసుకోవచ్చు కదా, ఎందుకు చెయ్యం? వంట శుచిగా అది ఉప్పు ఎక్కువ తక్కువ ఇంకా రుచి ఎలా ఉంది అని సగం సగం వంట చేస్తూ రుచి చూస్తామా? చూడమండి. వంట పూర్తయ్యేంత వరకు దాన్ని అస్సలు రుచి చూడు. పరమాత్మకే సమర్పణ చేస్తున్నాననే భావనతో ముక్కుకి ఆ వాసన తగలకుండా గుడ్డ కూడా కట్టేసుకుంటారు. మరి అంత నమ్మకంతో పరమాత్మకి మనం వండిన వంట గాని తెచ్చిన పదార్థాలు గాని సమర్పణ చేస్తున్నప్పుడు ఆయన తీసుకుంటున్నాడు, అది ప్రసాదంగా నేను తీసుకుంటున్నానని మనం నమ్ముతున్నప్పుడు మనం చేసిన కర్మల యొక్క ఫలితాన్ని పరమాత్మకి ఇవ్వటంలో మనకేమిటి ఆశ్చర్యం? మనకి ఏంటి ఇన్హిబిషన్స్ ఏమున్నాయి? మనకి ఏం లేదు. హ్యాపీగా అంటే పరమాత్మ తరఫున ఆయన పనివాడిగా నేను ఈ పని చేస్తున్నాను. పరమాత్మ, నీ పని పూర్తయి దీన్ని పూర్తిగా నీకే సమర్పణ చేస్తున్నాను. అలా ఎప్పుడైతే పరమాత్మ పట్ల భరోసాతో మనం చేస్తూ ఉంటామో ఆ చేసే పని సక్రమంగా జరిగిపోతూ ఉంటుంది. దాని పట్ల ఇంక మనకి టెన్షన్ ఉండదు, ఆందోళన ఉండదు, భయం ఉండదు. ఎందుకంటే ఇది పరమాత్మ పనిగా భావించడం. ఇది నిష్కామ కర్మయోగం. అప్పుడు నువ్వు చేసిన పనిలో బంధం అవ్వదు. దాని యొక్క ఫలితం పరమాత్మకు అప్పచెప్పేసావు, మొత్తం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేశావు. అప్పుడు దాని యొక్క ఫలితం నీకు రాదు. కాబట్టి సంచిత కర్మల మూటల్లోకో మళ్ళీ మళ్ళీ జన్మలకు అవి కారణం అవ్వవు. అందువల్ల ప్రతి పనిని చేసేటప్పుడు పనే కాదు, నిరంతరం పరమాత్మని తలుచుకుంటూ పరమాత్మకి సమర్పణ చేస్తున్నాననే భావనతో మనం ఏది చేసినా అది బంధం కాదు, మళ్ళీ జన్మలకి కారణం కాదు. అందుకని నిష్కామ కర్మయోగమే ఇక్కడ సరిగేది. ఇప్పటి నుంచైనా మనం మొదలుపెట్టి, అందుకే తెల్లవారుజామున నిద్ర లేచినప్పుడే కురిసిన పరమాత్మ ఈ రోజు చేసే సమస్త పనులు, నా ఆలోచనలు, సంకల్పాలు, భావాలు, చేసే పనులు, వాటి యొక్క ఫలితాలు సర్వం సమస్తం నీకు సమర్పణ చేసుకుంటున్నాను అని మనఃపూర్వకంగా ఒక భావనని పరమాత్మకి సమర్పణ పూర్వకంగా చెప్పుకోవాలి. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఎన్నో పనుల్లో ఉంటూ ఉంటాం. పరమాత్మ ఈ కర్మ ఫలాలు, నా ఆలోచనలు సమస్తం నీకే సమర్పణ చేస్తుంది. అలా తరచుగా దాన్ని మనం ఉపయోగించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఫలితాలు ఏవి కూడా మన ఖాతాలో పడుకుంటాం. అదే నిష్కామ కర్మయోగం. అది ఆచరించాలి. ఫలాసక్తి లేకుండా కర్మలు చేయాలి. అందుకే ధ్యాన యోగానికి ముందే కర్మయోగం గురించి చెప్పుకున్నాం. 3, 4, 5 అధ్యాయాల్లో ఏం చెప్పుకున్నాం? కర్మయోగం, జ్ఞానయోగం చెప్పుకున్నామా? కర్మ సన్యాస యోగం, ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం? ధ్యానం చెయ్యటానికి ముందుగానే ఈ కర్మలు ఎలా చేయాలో మనకు అర్థమైతే వాటిని పరమాత్మకి సమర్పణ చేసుకోవటం మనకి అర్థమవుతుంది. ఇలా కర్మయోగాన్ని ఆచరించిన వాళ్ళకి వాసనలు క్షయమై
మనస్సు స్వాధీనంలో ఉంటుంది. మనస్సు పరుగులు తీస్తే ధ్యానం కుదరదు. ధ్యానానికి కూర్చున్నాం మనం, మనస్సు చూస్తే మన దగ్గర లేదు. ఇంకా కళ్ళు మూసు కూర్చోవటం మొదలు, ఇంకా పరుగులు పెట్టేస్తుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు. అలా వెళ్ళిపోకుండా మనస్సు మన స్వాధీనంలో ఉండాలి అంటే, పరుగులు తీయకుండా ఉండాలి, మన స్వాధీనంలో ఉండాలి అంటే బయట విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకుంటూ మనస్సు దేనిని ఆలోచిస్తోందో దానిని గమనిస్తూ ఉంటే అప్పుడు తగ్గి. ఎటు వెళ్తోంది మనస్సు? మన దృష్టి అంతా చూడండి. మనతో పాటు పిల్లల్ని, ఇక్కడ చిన్న ఉదాహరణ, షాపింగ్ తీసుకెళ్తాం. పిల్లలు చిన్నవాళ్ళు కదండి, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలు. వాళ్ళకి ఏం తెలియదు. షాపుకి బట్టలు కొనుక్కుందామని తీసుకువెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ మన చేయి పట్టుకునే ఉండరు వాళ్ళు. చేయి వదుల్చుకుని పారిపోతారు. పారిపోతే ఏం చేస్తాం మనం? మన దృష్టి అంతా అక్కడే ఉంటుంది, వాళ్ళ మీదే ఉంటుంది. వాడు ఏం పాడు చేస్తాడు, ఏం పీకేస్తాడు అని మన దృష్టి ఆ పిల్లవాడిని ఓ పక్క చూసుకుంటూ ఉంటాం, ఓ పక్కన అటు చూస్తూ ఉంటాం. వాడిని చెప్తాం అనమాట. నేను మా బాబుకి అదే చెప్పేదాన్ని. నేను నా పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నిన్ను పిలవను కూడా పిలవను. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఆడుకున్నావు అనుకో, ఈ షాప్ లో ఉండిపోతావు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. కాబట్టి నువ్వేం చేస్తావు? నా దగ్గరగా ఆడుకుంటేనే, ఏవి పాడు చేయకుండా ఉంటేనే నేను ఇంటికి తీసుకెళ్తాను. చిన్నప్పుడు మా బాబుకి అలా చెప్తే వాళ్ళంతా తెలివైన వాడని, వాడు కూడా అమ్మని చూసుకుంటూ అక్కడక్కడే పాడు చేయకుండా ఆడుకునేవాడు. దానివల్ల ఏమయ్యేది? వాడిని చూసుకుంటూ నేను ఆ బట్టలో లేకపోతే అక్కడికి వెళ్ళిన వస్తువులో ఏవో వాటిని కొనుక్కునేవాడు. అలా మన మనస్సు ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? ఇటు పని మీద చేసుకుంటాము, అటు మన బిడ్డ మీద ఎలా ఉంటుందో అలాగే మన మనస్సు మీద ఎప్పుడు కూడా అది ఎటు పారిపోతుందో, ఏ ఆలోచనలు చేస్తుంది? గతంలోకి పారిపోతుందా, వర్తమానంలో ఆలోచనలు చేస్తుందా, భవిష్యత్తుకు పారిపోతుందా, అక్కర్లేని వాటి గురించి చింతిస్తోందా అని దాని మీద ఒక దృష్టి పెట్టుకుంటే అక్కరలేని ఆలోచనలన్నీ తొలగిపోతాయి. మనం గమనిస్తున్నప్పుడు దానికి అర్థమవుతుంది, అంతే, అక్కడ కట్ అయిపోతుంది. అందుకని మనసు మీద దృష్టి పెట్టుకోవాలి మొట్టమొదటి, అప్పుడు మనకి ఆలోచనలు తగ్గుతాయి. దీనికి ఉదాహరణ, ఏనుగు చపల ప్రాణి, దాని ఇంద్రియాలు దాని స్వాధీనంలో అస్సలు ఉండవు. అందుకే సింహం దానికి కలలోకి వస్తే చాలు చచ్చే భయం, ప్రాణాలు వదిలేస్తుంది. సింహాన్ని చూడటం కాదు, కలలో సింహం వచ్చినా కూడా దానికి ప్రాణ భయమే. మరి సింహం ఎంతో నిగ్రహం గల ప్రాణి, జీవితంలో ఒకేసారి సంతానాన్ని కంటుంది. అందుకే అది అడవికి రాజు. దాన్ని ఎవరినైనా తీసుకొచ్చి ఊరేగించి రాజుని చేశారా సింహాన్ని? కాదు. దాన్ని ఎవ్వరూ అభిషేకించలేదు రాజుగా. తన పట్టాభిషేకం అదే చేసుకుంది సింహం. అంటే సింహం ఇంద్రియ నిగ్రహం ఉంది జంతు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం ఉంది. అదే ఏనుగుకి దమం లేదు, మదం ఉంది. దాన్ని మదపుట ఏనుగు అంటారు. మదపు జలం కారుతూ ఉంటుంది దాని చెవుల నుంచి, మదం కారుతూ ఉంటుంది. ఆడ ఏనుగు కనిపిస్తే పరిగెత్తేస్తుంది. అందుకే దాన్ని పట్టుకోవాలి అంటే పెద్ద పెద్ద ఏనుగులు ఎలా పట్టుకుంటారు? ఒక చెట్టుకి అవతల ఒక ఆడ ఏనుగు బొమ్మను పెట్టి, ఇదంతా పెద్ద గొయ్య తవ్వి, చాలా లోతైన పెద్ద కందకంలాగా తవ్వి, దాని మీద ఆకులు అన్ని వేసేసి ఒక చెట్లు ఉన్నట్లుగా భ్రమించేటట్లుగా చేస్తారు. అది దూరం నుంచి ఆ ఏనుగును చూస్తుంది కానీ ఇక్కడ నేల మీద చూడు. ఆడ ఏనుగు కోసం ఇది పరిగెత్తుతుంది, వెళ్ళి అందులో కందకంగా పడిపోతుంది. ఆ బొమ్మను వాళ్ళు తీసేస్తారు. దీనికి తిండి నీళ్లు ఏమి ఇవ్వరు. అరిచి 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 శోషించి ఇంకా ప్రాణాలు కడగంటే స్థితికి దాన్ని తాళ్ళుచ్చుకుని పైకి లాగి సర్కస్ లో, తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలుసు కాబట్టి చెప్పుకొని అవసరం. అది మదం అంటే. దానికి మదపు జలం కారిపోతూ ఉంటుంది. అది నిగ్రహం లేదు దాన్ని. కానీ సింహం ఇంద్రియ నిగ్రహం కల జంతువు. అలాగే స్వార్జితం మీద జీవిస్తుంది, పిత్రార్జితం మీద పనికిరాదు. అంటే కోతి కూడా చపల జంతువే. ఆంజనేయుడు కూడా అంతే. లంకా దహనం చేసేటప్పుడు సీతమ్మ తల్లి గుర్తుకు రాలేదు. అంతా అయిపోయి సముద్రంలో ఆ తోకని కడుక్కుంటూ ఉన్నప్పుడు, అప్పుడు నిప్పు నార్పుకునేటప్పుడు అప్పుడు గుర్తొచ్చింది.
అమ్మో, ఇంత లంకని తగలబెట్టేశాను, సీతమ్మ తల్లి ఉన్న ప్రదేశాన్ని కూడా నేను తగలబెట్టేస్తే ఆ అమ్మ కూడా ఇందులో మంటల్లో కాలిపోయిందా అని అప్పుడు అనిపించి అక్కడికి వెళ్ళి చూస్తాడు. అంతా లంకంతా కాలిపోతుంది కానీ అమ్మ ఉన్న చోటు మాత్రం, అక్కడ చుట్టూ ఉన్న కాపలాగా ఉన్న రాక్షసులు గాని ఆమె గాని అక్కడ ఏ హాని జరగదు. చాలా చక్కగా పచ్చగా ఉంటుంది. మిగిలిన లంక అంతా దహించుకుపోతుంది. కాబట్టి మనోనిగ్రహం అనేది ధ్యాన యోగికి తప్పనిసరి. ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నారు? మనం ఆ మనస్సును నిగ్రహించుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. జంతువుల్లోనే ఇంద్రియ నిగ్రహం ఉన్నాయి. మానవుడైన నీకు బుద్ధి ఉంది కదా, మరి బుద్ధి ఉన్న మానవుడు కదా, నీకు మనో నిగ్రహం చేసుకోద్దా? అందుకని చెప్తున్నారన్నమాట. నిరాశ, యోగికి ఆశ ఉండకూడదు. ఆశ అంటే అదే చెప్తున్నారు. ఆశ అనేది ఒక పాశం. పాశం అంటే తాడు, యమపాశం. యముడు ప్రతి వాడిని పాశంతో బంధిస్తాడు అంటారు. ఆయనకి ఏమైనా పాశాల ఫ్యాక్టరీ ఉందేమిటండి యముడికి? పాశం తయారు చేసి ఒక్కొక్కళ్ళ మెడలో తగిలించి ఉంచుతాడా? ఎవరి పాశం వాళ్ళ మెడకి తగిలించుకునే భూమి మీదకి వచ్చారు. ఎవరి పాశం వాళ్లే తగిలించుకుని భూమి మీద జన్మించేటప్పుడే వచ్చేసారు. అదే ఆశాపాశం. అదే ఆశ, విపరీతమైన ఆశ. మన పెడతాడు మనమే బిగించుకుని జన్మించేటప్పుడే వచ్చేసారు. ఆ పాశం బిగించుకుని ఆశకు దాసుడివైతే లోకానికంతా దాసుడివే. ఆశ కలవాడి ధ్యాస అంతా ఆశించిన దాని మీదే ఉంటుంది కానీ భగవంతుడి మీద ఇంత పిసరు కూడా ఉండదు. ఆశతోనే పుడుతున్నావు నువ్వు. ఆ ఆశే నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి ఆశని తగ్గించుకో. కాబట్టి ఆశలు పెంచుకుని మోసపోవద్దు. యోగులమని సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకునే ఎంతో మంది కూడా ఈ భోగాల మీద ఆశతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సాధు సన్యాసులు ఎంతో మంది. వాళ్ళ గురించి పెద్ద మనకు అవసరం లేదు. కానీ నిరాడంబరంగా నిర్లిప్తంగా ఉన్నప్పుడే నిజమైన ఉన్నతి అనేది ఉంది. నిరాడంబరంగా నిర్లిప్తంగా జీవించినప్పుడు, ఆశలు తగ్గించుకున్నప్పుడు, ఆశల కోసం మోసపోకుండా ఉన్నప్పుడు, ఆశలు పెంచుకుని మోసపోకుండా నిరాడంబరంగా నిర్లిప్తంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నువ్వు ఉన్నతమైన దశకు వెళ్తావు. ఏమిటా ఉన్నతి? ఆత్మోన్నతి. ఆత్మ వైపు ప్రయాణం చేయగలుగుతాం. అపరిగ్రహ చాలా ముఖ్యమైనదండి. దీని అర్థం మనం తెలుసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. యోగి పొదుపరిగా ఉండాలి. ఇతరుల నుంచి దేనిని ఆశించకుండా, అడిగి తీసుకోకుండా, అప్రయత్నంగా లభించిన దాంతో తృప్తి పడాలి. ఇతరులు ఎప్పుడు ఎవరు ఏమిస్తారా అంటే ఉచితాల కోసం ఎదురు చూడకూడదు, వెంపర్లాడకూడదు. ఎవరో వస్తారు నాకు ఏదో ఇస్తారని ఎవ్వరి మీద మనం ఆశ పడకూడదు. అపరిగ్రహం కేవలం ఇతరులు ఇచ్చే వాటిని ఆశపడటం. నేను స్కూల్లో పనిచేసినంత కాలం పిల్లలకు ఒకటే చెప్పేదాన్ని, ఎవరైనా ఏదైనా ఇస్తే మనం తీసుకోకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు అది నేర్పించాలి. వాడి పుట్టినరోజు వస్తే వాడికి ఏవో చక్క బహుమతులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? పుట్టినరోజు ఇవ్వాల్సింది బహుమతులు కాదు, ఆశీస్సు, సంతోషం. వాడేదో ఖర్చు పెడేదో చాక్లెట్లు ఇస్తారు. మన చిన్నప్పుడు ఎంతో అద్భుతంగా జరిగేది పుట్టినరోజు అంటే. ఆ రోజు అమ్మ తలస్నానం చేయించి ఉన్న బట్టలు ఉంటే కొత్త బట్టలు ఎప్పుడు ఉండేవి కాదు. ఉన్న బట్టలో మంచి బట్టలు వేసి తల్లి చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి బొట్టు పెట్టి హారతిచ్చి అక్షతలు వేసి ఇంట్లో ఏదో పరమాన్నమో ఏదో కొద్దిగా చేసి అందరూ కలిసి తినేవారు. ఎంత అద్భుతంగా ఉండేది. చుట్టుపక్కల అమ్మలక్కల్ని పిలిచి వాళ్ళ అమ్మ మా ఇంటికి మా పిల్లాడి పుట్టినరోజు రండంటే వచ్చి వాళ్ళందరూ హారతిచ్చి దీవించి ఈవిడిచ్చిన తాంబూలం తీసుకుని వెళ్ళేవారు. ఎవ్వరూ పిల్లల చేతిలో ఏ ఒక్క పైసా పెట్టేవారు కాదు. నిజంగా ఆ రోజులు ఎంత అద్భుతమైన రోజులండి. పిల్లలు ఆ పుట్టినరోజు జరుగుతుంటే ఎంత ఆనందపడిపోయేవారు. వస్తే పిల్లలు కూడా వచ్చేవారు. వాళ్ళందరికీ చాక్లెట్లు, శనగలు, తల్లి శనగలు పోసి ఆ శనగలు తాంబూలం వాయనం ఇస్తే సంతోషంగా అందరూ తీసుకుని అరటిపళ్ళు శనగలు ఇస్తే వాటిని తీసుకుని వెళ్ళారు. పుట్టినరోజు వస్తుందంటే పిల్లవాడికి బట్టలు ముఖ్యం కాదు, అక్కడ నలుగురిని పిలుచుకోవటం, శనగలు పోసుకోవటం,
ఆ తాంబూలం ఇవ్వటం, పిల్లలందరికీ పప్పు బెల్లాలు లాంటివి ఎలా వీలైతే అలా పిల్లలకి పెట్టడం, లేదా అరటి పండ్లు ఉంటే అరటి పండ్లు ఇవ్వటం. నిజంగా ఎంత అద్భుతంగా జరిగేదో. ఇప్పుడు పుట్టినరోజు కాదండి, అది ఆశించకుండా నా పుట్టినరోజు వాళ్ళు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని వీడి పుట్టినరోజు వీడేమో వాళ్ళ పుట్టినరోజులకేమో ఇంట్లో వాళ్ళని పీకి పిండెట్టి అమ్మ దగ్గర డబ్బులు లేకపోయినా ఎలాగోలా నాన్నగారి జేబులోవి అమ్మ బాక్సుల్లోవి ఎక్కడో తీసుకుని వీడు పట్టుకెళ్ళిపోయి ఇవ్వటం. ఇదంతా వాళ్ళలో ఏం కలిగిస్తున్నాం మనం? చాలా తప్పుడు అభిప్రాయాలు కలిగజేస్తున్నాం కదా. అసలు ఇతరులకి ఇవ్వటం పుచ్చుకోవటం అనేది చిన్న వయసులో అవసరం లేదు. ఇంకొకళ్ళు ఇవ్వాలని ఆశించటం కూడా సరి అయినది కాదు. అలా ఉచితాల కోసం ఎదురు చూస్తూ మన జీవితాలు మనల్ని నాశనం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఉన్న పిల్లలు. కాబట్టి అసలు ఉచితాలని అపరిగ్రహ, ఇంకొకళ్ళ నుంచి ఆశించటం అనేది అది చాలా పెద్ద మహాపాపం. ఇది చాలా పెద్దదండి సబ్జెక్టు. ఇంతవరకే చెప్పుకున్నాము. అడిగి తీసుకోకుండా అప్రయత్నంగా లభించిన దాంతో సంతృప్తి చెందాలి. ధనం, బంగారం, స్థలాలు, భవనాలు మొదటి వాటిని సేకరించే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. యోగ సాధనకి అంతరాయం కలుగుతుంది. ఇప్పుడు ఈ దేహాన్ని సేకరించి తెచ్చుకున్నాం కదా, ఎంత కష్టపడి తెచ్చుకున్నావు ఈ దేహాన్ని. గర్భోపనిషత్తు మొన్నే కదా చెప్పుకున్నాం. అందరూ కూడా ఇవాళ గర్భోపనిషత్తు యూట్యూబ్ లో పెట్టారండి, ఇవాళ వచ్చింది. మీరందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి వినండి. కొత్తగా ఎవరు వినని వాళ్ళు, ఆ రోజు కుదరని వాళ్ళు యూట్యూబ్ లో, అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అందరూ, మీ అందరికి కూడా అది వస్తుంది. ఇవాళే పెట్టారు, దాన్ని మళ్ళీ వినండి. ఎంత కష్టపడి ఈ శరీరాన్ని మనం తెచ్చుకున్నామండి కదా. చాలా ఈ దేహాన్ని సేకరించి తెచ్చుకున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఇంకా ఇంకా వస్తువులు ఆస్తులు సేకరించినట్లయితే ఇంకా ఇంకా కష్టాలు పడాల్సి వస్తుందో అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ పోగేసుకోవటం కోసం కాదు ఈ జన్మ వచ్చింది. నేను పోగేసుకోవాల్సింది ఏంటి? జ్ఞానాన్ని. ఆ జ్ఞానం నేను పోగేసుకుంటే నాకు జన్మలు లేకుండా చేసుకుంటాను. అందుకోసం పుట్టాను నేను. అది మనకు ఉండాలి. ఇక్కడ వస్తువులు, విషయాలు, ఆస్తులు, పాస్తులు ఇవేమీ మనల్ని ఉద్ధరించేది కాదు. నేను పెంచుకునేది నా ఆస్తి, నేను పెంచుకునే ఆస్తి నా జ్ఞానం, ఆత్మజ్ఞానం, సాధనలు. అవి నేను చేస్తూ పెంచుకుంటే మళ్ళీ జన్మలు ఉండవు. అది నాకు ఇప్పుడు కావాల్సింది. అందుకోసం ఇప్పుడు నేను పుట్టాను. అది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇతరులైనా అర్థించామంటే వామనులు అయిపోతాం. అంతటి శ్రీ మహావిష్ణువు కూడా బలిచక్రవర్తి దగ్గర చిన్న పిల్లవాడిగా, వామనుడిగా, పొట్టివాడిగా ఆ బలిచక్రవర్తి ముందు చెయ్యి చాచాల్సి వచ్చింది కదా. అంటే ఇక్కడ కేవలం అంతవరకే చెప్పుకుందాం. దీంట్లో ఇంకా చాలా పెద్ద విశేషం ఉంది. అది వస్తుంది ముందు ముందు. మనం భాగవతం వింటాం కదండి. ఆ భాగవతం విన్నప్పుడు వామన అవతారం వచ్చినప్పుడు దాని విశేషం అప్పుడు చెప్పుకుంది. శ్రీ మహావిష్ణువంతుడి వాడు బలిచక్రవర్తి ముందే పొట్టివాడయ్యాడు. అపరిగ్రహం అడిగి చెయ్యి కింద ఉంది. బలిచక్రవర్తి చెయ్యి ఇచ్చేదైంది, వామనుడి చెయ్యి పుచ్చుకునేదైంది. దీనివల్ల మనం గ్రహించేది ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఇస్తున్నావంటే పరమాత్మకి ఇస్తున్నాననే భావనతో ఇవ్వవయ్యా. సామాన్యమైన అర్థంలో పుచ్చుకునేవాడు పరమాత్మ. అలాంటప్పుడు హాయిగా చక్కగా ఇచ్చేసుకో అని వామన అవతారం నుంచి మనం నేర్చుకో. అంతేకాదు ఈ పరిగ్రహం పుచ్చుకోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తూ, ఒక భక్తుడు దేవాలయంలో ప్రతిరోజు 108 ప్రదక్షిణలు చేస్తున్నాడు. సాష్టాంగ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. అతని భక్తికి ముచ్చటపడి ఒక డబ్బున్న దాత అతనికి పట్టు వస్త్రాలు బహూకరించాడు. ఆ భక్తుడు దాన్ని తీసుకుని ఇంకా ధరించి ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టాడు. ఎలాంటి ప్రదక్షిణ? సాష్టాంగం, పూర్తిగా 8 అంగాలు భూమి మీద వేసి దండం పెట్టుకుని మళ్ళీ లేచి మళ్ళీ 4 అడుగులు వేసి మళ్ళీ సాష్టాంగ ప్రదక్షిణ. అలాంటి ప్రదక్షిణాలు 108 చేయటం అన్నమాట. ఇప్పుడు పట్టుబట్ట కట్టుకుని చేస్తే పట్టుబట్ట మాసిపోతుంది లేదా చిరిగిపోతుంది. అందుకని అప్పటి నుంచి ఆ పట్టుబట్ట వచ్చిన దగ్గర నుంచి సాష్టాంగ దండాలు పెట్టుకోవటం మానుకున్నాడు. ఆ తర్వాత ఇంక సాష్టాంగ పడట్లేదు కదా, ఇంక ప్రదక్షిణలు కూడా మానుకుని గుడికి వెళ్ళటం మానేసి. అంటే అతనికి
ఇతనికి ఏదో 108 ప్రదక్షిణాలు చేస్తున్నాడు కదా అని ఆయన ఎవరో ముచ్చట పరి ఇచ్చిన దానికి ఉన్నది కాస్త ఏమైపోయింది? పూర్తిగా పోయి తను చెయ్యవలసింది కూడా చేయటం మానేసి ఆ పట్టుబట్ట వాడిని ఏం చేసింది? ఆ వ్యామోహం కలిగి దాని మీద సాష్టాంగ నమస్కారాలు మానేశాడు, గుడికి తర్వాత ప్రదక్షిణలో మానేశాడు, గుడికి వెళ్ళటం కూడా మానేశాడు. చివరికి అలా ఎందుకు కాకుండా అయిపోతారు అని ఒక ఉదాహరణ. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ధ్యాన సాధన కొనసాగించాలి. అయితే దీనికి కాల నియమం లేదు. ఎప్పుడు ఎంతకాలం సాగించాలి అంటే దీనికి కాల నియమం లేదు. పాము బుస్సుమన్నది దాన్ని పట్టుకుని తలని గట్టిగా బంధించి ఎంతసేపు ఉంచాలంటే దాన్ని చచ్చేదాకా ఉంచాలి కదా. చేతిలో గట్టిగా పావును పట్టుకున్నారు తలకాయ, ఎప్పటిదాకా పట్టుకోవాలి? దాన్ని విసిరేసేంత వరకు పట్టుకోవాలి కదా. అలా మనస్సు ధ్యేయ వస్తువైన పరమాత్మ మీద నిలిచిపోయి లయమయ్యేంత వరకు ధ్యానం కొనసాగిస్తూ ఉండాలి. నిరంతరం కాదు, నీకు సమయం కుదిరినప్పుడల్లా. అంతేగాని ఒకసారి కూర్చుంటే 10 రోజుల పాటు లేవద్దని కాదక్కడ. నీకు కూర్చోగలిగినంతసేపు కూర్చోవటం, అలా శరీరానికి అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ ఎక్కువ సమయాన్ని ధ్యాన వస్తువులు అంటే పరమాత్మ మీద మనసు పెట్టి ఎలా చెయ్యాలో చెప్తూ దీర్ఘకాలం ఎడబాటు లేకుండా శ్రద్ధతో చెయ్యాలి. ఒకసారి రమణ మహర్షిని ఒక ఆయన అడిగారు, స్వామి ధ్యానం ఎంతసేపు చేయాలి? దానికి ఆయన, నేను ధ్యానం చేస్తున్నాననే భావన పోయేంత వరకు చేయవయ్యా. నీ లోపల ఆ నేను పోయేంత వరకు చేయి. నేను అంటే చేస్తున్నాను అనే భావన పోయేంత వరకు నువ్వు ధ్యానం చేయి. అది వాడిపోతుందా? మొదలు పెట్టగానే చాలా సంవత్సరాలు, ఇంచుమించు జీవితకాలం చేయటం అన్నమాట. ఇలా దేహభావం తొలగిపోయేంత వరకు ధ్యానం కొనసాగించాలి. ధ్యానానికి 5 జాగ్రత్తలు తెలుసుకున్నాం. ఇక ఆసనం ఎలా ఉండాలి అన్నది తర్వాత శ్లోకంలో 11వ శ్లోకం రేపు సోమవారం చెప్తాం.